వారంతా బీటెక్ విద్యార్థులు. వారికి గంజాయికి బానిసైన ఓ యువకుడు పరిచయమయ్యాడు. వీరికి గంజాయి అలవాటు చేశాడు. అంతా కలిసి గంజాయి సేవించడం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో డబ్బులు అవసరమయ్యాయి. ఇంట్లో అడిగితే కాళ్ళు విరగ్గొడతారని దొంగలుగా మారారు. దొంగలంటే మామూలు దొంగలు కాదు, ముఠాగా ఏర్పడి దోపిడీలకు పాల్పడడం స్టార్ట్ చేశారు. అలా హైవేలపై ఒంటరిగా వెళ్లేవారిని టార్గెట్ చేసి కత్తులతో బెదిరించి ఉన్న కాడికి దోచుకోవడం మొదలుపెట్టారు. వచ్చిన డబ్బుతో జల్సాలకు అలవాటు పడ్డారు. మాటు వేసిన పోలీసులు చాకచక్యంగా దోపిడీ దొంగల ఆట కట్టించారు. ఎక్కడ ఎవరా దొంగ స్టూడెంట్స్ ఇప్పుడు చూద్దాం. కడప జిల్లాలోని కమలాపురం, వల్లూరు, ఎర్రగుంట తదితర ప్రాంతాల్లో ఈ నెల 17, 19వ తేదీల్లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి వేళ హైవేపై లారీలను ఆపి కత్తులతో డ్రైవర్లను బెదిరించి వారి దగ్గర ఉన్నదంతా దోచుకెళ్లారు. విషయం వెంటనే పోలీసులకు తెలపకుండా ఫోన్లను ధ్వంసం చేశారు. కొన్ని ఫోన్లను ఎత్తుకెళ్లారు. ఆలస్యంగా ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా దోపిడీ దొంగలు అందరూ చిన్న ఏజ్ వారని, పాష్గా తయారై విద్యార్థుల మాదిగా ఉన్నారని గ్రహించారు. దీంతో కేసును మరింత సీరియస్గా తీసుకున్నారు. స్వయంగా డీఎస్పీ రమాకాంత్ పర్యవేక్షణ బాధ్యత తీసుకుని 4 బృందాలచే గాలింపు చేపట్టారు. 24 గంటల్లోపే దోపిడీ దొంగల ముఠా ఆట కట్టించారు. 9 మందిని అరెస్ట్ చేశారు. చాపాడు మండలానికి చెందిన ముఠా నాయకుడు దుంపల వినోద్ కుమార్ మిగతా వారిని నేరాలకు ప్రోత్సహించడమే కాకుండా గంజాయి సరఫరా చేసేవాడని గుర్తు చేశారు. ఇదే మండలానికి చెందిన గుజ్జు సాయి, చారుకొళ్ల ప్రశాంత్, పండింటి ఉదయ్, కాకులవెంట సుబ్బయ్య, మురళీధర్, ఆదికేశవరెడ్డి, చింతకుంట నరహరితో పాటు మరో మైనర్ బాలుడిని కోర్టులో ప్రవేశపెట్టారు. వీరిలో 5గురు బీటెక్ విద్యార్థులుగా గుర్తించారు. వీరి నుంచి 1.5 కిలోల గంజాయి, 5 ఫోన్లు, 3 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి మత్తులో పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, ముఖ్యంగా విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును అగాధంలోకి నెట్టవద్దని పోలీసులు కోరుతున్నారు. అయితే బీటెక్ విద్యార్థులు దోపిడీ దొంగలుగా మారిన విషయం ఇప్పుడు జిల్లాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఒక దోపిడీ ముఠ 17వ తేదీ నైటు, 19 నైటు కంటిన్యూస్గా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళే లారీలను ఆపి వాళ్లకు కత్తులు చూపించి బెదిరించి వాళ్ళ దగ్గర ఉండే మొబైల్ ఫోన్స్, డబ్బు, క్యాష్ ఒక్కొక్క దగ్గర 1500, 2000 అట్లా వాళ్ళకు ఉన్న వాళ్ళ డ్రైవర్ల దగ్గర ఉండే అమౌంట్ దోపిడీ చేసుకొని వెళ్ళిపోయిన ముఠాను మనం వితిన్ 24 అవర్స్లోనే అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ ద్వారా వీళ్ళ అక్యూజ్ లిస్ట్ ఎవరెవరంటే దుంపల వినోద్ కుమార్ ఒకరు, చాపాడు మండలము, గుజ్జు సాయి, ప్రశాంత్, ఉదయ్ కుమార్, మురళీధర్, వెంకట సుబ్బయ్య, ఆదికేశవరెడ్డి, నరహరి, ఈ 8 మంది కాక దురదృష్టకరం ఏమంటే ఒక బాల నేరస్తుడు కూడా ఉన్నాడు. సుమారు 17 సంవత్సరాలు గల బాల నేరస్తుడు కూడా ఈ ముఠాలో సభ్యుడిగా ఉన్నాడు. ఇందులో దాదాపు 5 మంది బీటెక్ చదివిన విద్యార్థులే ఉన్నారు. బీటెక్ 2వ సంవత్సరము అప్పుడే చేరిన వాళ్ళు ఉన్నారు. చాలా ఇది దురదృష్టకరమైనది. వాళ్ళను ఆ విధంగా చెడు నడతలో పోయిన వాళ్ళు ఖచ్చితంగా తల్లిదండ్రులు వాళ్ళ మీద ఒక నిఘా పెట్టి తన పిల్లలు ఏం చేస్తున్నారు ఏమనేది కూడా గమనించాలా. వాళ్ళు ఈ దోపిడీలు చేయడమే కాక గంజాయి కూడా సేవించి గంజాయి అమ్మే క్రమంలో మత్తుగా తిరుగుతూ చాలా నేరాలు చేస్తున్నారు. ఈరోజు అంటే మనము అఫెన్స్ జరిగిన సిరీస్ ఆఫ్ అఫెన్స్ జరిగిన వెంటనే మన టీం ఏర్పాటు చేయడం జరిగింది. కమలాపురం సిఐ, తర్వాత కడప సిసిఎస్ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి అందరూ టీములుగా ఏర్పడి దాదాపు 4 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎర్రగుంట్ల తదితర అన్ని ఏరియాల్లో తిరిగి వితిన్ 24 అవర్స్లోనే ఈ 9 మంది ముఠా సభ్యుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. For more videos like this, subscribe Big TV channel.